వాట్సాప్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. ఈ వీడియోలో అయితే మీకు కానీ ఆల్రెడీ కానీ మీరు డెస్క్టాప్ కానీ వాడుతున్నట్లయితే ఆ డెస్క్టాప్ మీరు కస్టమైజ్ గా చాలా మంది ఒక హై కాన్ఫిగరేషన్ గేమింగ్ పర్పస్ కానీ లేదా ఎడిటింగ్ పర్పస్ డిజైనింగ్ పర్పస్ కి వాళ్ళైతే మీరు ఓల్డ్ సిస్టమ్ నమ్మేస్తే డైరెక్ట్ అయితే కొత్త సిస్టమ్ అయితే కొంటూ ఉంటారు. సో కొత్త సిస్టమ్ కొనాలంటే మీరు డిజైనింగ్ పర్పస్ కావచ్చు లేదంటే ఎడిటింగ్ పర్పస్ కావచ్చు, మీరు మినిమం i7 i5 అటువంటి పీసీని కానీ బిల్డ్ చేసుకుంటే మీకు మినిమం టు మినిమం ఒక 70,000 నుంచి 90,000 లేదా 1 lakh వరకు అయితే పడుతుంది. అలా కాకుండా మీ దగ్గర ఎగ్జిస్టింగ్ పాత సిస్టమ్ ఉంది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర i3 ఒక సిస్టమ్ ఉంది, డెస్క్టాప్ అనేది బాగుంది, మానిటర్ అనేది ఫుల్ హెచ్డి మానిటర్ ఉంది, బట్ i3 సిస్టమ్ ఉంది, i3ని మీరు అప్గ్రేడ్ చేసుకోవాలనుకుంటున్నారు. ఆ అప్గ్రేడ్ కోసం మీరు ఏమనుకుంటారు, ఇది ఇంకా పనికిరాదు, నేను ఇంకా కొత్త సిపియూని అయితే బిల్డ్ చేసుకోవాలని చాలా మంది షాప్కి వెళ్ళి అయితే మళ్ళీ జీరో నుంచి క్యాబినెట్, మదర్ బోర్డు, ప్రాసెసర్, ర్యామ్ ప్రతి ఒక్కటైతే కొని మరీ బిల్డ్ చేయించుకుంటారు. దీనివల్ల మీ కాస్ట్ అనేది అప్రాక్సిమేట్లీ 60,000 to 70,000 పడుతుంటుంది. అలా కాకుండా మీ దగ్గర ఉన్న పాత సిస్టమ్ని కొన్ని కాంపోనెంట్స్ కానీ అప్గ్రేడ్ చేసుకుంటే మీరు కొత్త పీసీ లాగా సేమ్ మీకు ఏవైతే కొత్త పీసీని బిల్డ్ చేసుకుంటే అదే పర్ఫార్మెన్స్ అనేది మీరు ఎంజాయ్ చేయొచ్చు. సో రీసెంట్గా అయితే నేను i3 నుంచి అయితే i7కి అయితే అప్గ్రేడ్ చేయించాను, అండ్ దట్టు మీకు డిజైనింగ్ ఎడిటింగ్ పర్పస్ కోసం. సో వాటిలో ఏవేవి కాంపోనెంట్స్ చేంజ్ చేసుకోవాలి, వాటి ప్రైస్ ఎంత అనేది ఇప్పుడైతే మాట్లాడుకుందాం. ఫస్ట్ మనకి ఒక సిపిలో, ఇది ల్యాప్టాప్స్కి అయితే పనికిరాదండి, ఆల్మోస్ట్ గుర్తుపెట్టుకోండి. ఓన్లీ మీకు డెస్క్టాప్స్ సిపిస్ ఉంటాయి కదా, అటువంటి మాత్రమే వర్క్ అవుతాయి ఈ మెథడ్స్ అనేటివి. సో ఫస్ట్ మీరు ఏదైనా మీ పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ చేసుకోవాలంటే ఫస్ట్ మీకు కావాల్సింది ప్రాసెసర్. సో నేను చెప్పే ప్రైస్ అనేటివి డే టు డే ఇంక్రీజ్ అవుతుంటాయి, లేదా కొన్ని డేస్కి కొన్నిసార్లు తగ్గుతుంటాయి, బట్ తగ్గడం అనేది చాలా రేర్ అనమాట. ప్రైస్ అనేది డే టు డే ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. బట్ యాజ్ ఆఫ్ నౌ నేను వీడియో రికార్డ్ చేసేది 2024 ఫిబ్రవరి 12th అయితే ఉన్న ప్రజెంట్ రేట్స్ అయితే ఇవి. సో ఫస్ట్ మనం సిపి గురించి మాట్లాడితే i7 11th జనరేషన్ ఎఫ్ సిరీస్ ప్రాసెసర్ మనకి 21,500 రూపీస్ అయితే పడుతుంది. అండ్ మనకు కావాల్సింది మదర్ బోర్డు కూడా మార్చుకోవాలి మీరు అప్గ్రేడ్ చేసేటప్పుడు. దానికోసం మీకు జిగాబైట్ MGD H510mH ఈ మదర్ బోర్డు కాస్ట్ చూసుకున్నట్టయితే మీకు ఆల్మోస్ట్ 6,500 రూపీస్ అయితే ఉంది. అండ్ ఇది మీకు 10th జనరేషన్కి 11th జనరేషన్కి అయితే ఇంటెల్కి అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి ర్యామ్ అయితే అప్గ్రేడ్ చేసుకోవాలి కంపల్సరీగా. LPDDR4 ర్యామ్ 16 GB ర్యామ్ కాస్ట్ వచ్చేసరికి మీకు 4,500 రూపీస్ అయితే పడుతుంది. నెక్స్ట్ మీరు అప్గ్రేడ్ చేసుకోవాల్సింది హార్డ్ డిస్క్. సో హార్డ్ డిస్క్ మీకు ఆల్రెడీ పాత సిస్టంలో కూడా ఉంటుంది, సేమ్ i3లో ఉన్నది కూడా మీకు హార్డ్ డిస్క్ దీనికి సరిపోద్ది. లేదంటే కొత్త హార్డ్ డిస్క్ HDD 1 TB సిగెట్ SV, దీని ప్రైస్ చూసుకుంటే 4,500 రూపీస్ అయితే ఉంది. ఇంకా మీకు కావాల్సింది SSD కూడా మీ పాత i3 కానీ ఏదైనా ఎగ్జిస్టింగ్ సిస్టంలో ఉంటే ఓకే, ఒకవేళ లేకపోతే SSD కూడా కాస్ట్ 512 GB కానీ చూసుకుంటే ఆల్మోస్ట్ మార్కెట్లో ఒక మంచి బ్రాండ్ ఉండేది 2,500 3,000 లోపల అయితే వస్తుంది. సో వీటి ప్రైస్ అన్ని కాస్ట్ చూసుకున్నట్లయితే మీకు అప్గ్రేడ్ చేసుకున్నది CPU, మదర్ బోర్డ్ అండ్ ర్యామ్, అట్ ది సేమ్ టైం హార్డ్ డిస్క్ అండ్ SSD. వీటి టోటల్ కాస్ట్ చూసుకుంటే అప్రాక్సిమేట్లీ నేను SSD అయితే దీంట్లో ఇంక్లూడ్ చేయలేదు, హార్డ్ డిస్క్ తో కలిపి చెప్తాను. ఈ 4 కాంపోనెంట్స్ ప్రైస్ చూసుకుంటే 37,000 రూపీస్ అయితే ఉంది. సో ఇవాళ నేనైతే పర్చేస్ చేసి ఇవాళ బిల్డ్ చేశాను అనమాట ఈ పీసీని. సో నాకు బండ ప్రైస్ 37,000. మీకు ఒక టెక్నీషియన్ బిగించే వాళ్ళు దగ్గర తీసుకెళ్తే అప్గ్రేడ్ చేసినందుకు ఒక 500 లేదా 1,000 అయితే ఛార్జ్ చేస్తాను. అరౌండ్ మీకు 38,000 రూపీస్లోనే మీకు పీక్ పర్ఫార్మెన్స్ మీరు ఎడిటింగ్ కావచ్చు, డిజైనింగ్ పర్పస్ కావచ్చు, మీరు కమర్షియల్ యూజ్ చేసుకోవడానికి కావచ్చు, మీ ఓల్డ్ పీసీని అయితే ఈజీగా అయితే అప్గ్రేడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీద ఓల్డ్ మానిటర్ అనుకోండి, నాది HD మానిటరు, చిన్న స్క్రీన్ ఉంది, నాకు పెద్ద మానిటర్ కావాలంటే సో నేను అక్కడ యాసర్ది కానీ ఒక ఫుల్ HD మానిటర్ అయితే పెడతాను. ఇది 24 ఇంచ్ కానీ 22 ఇంచ్ కానీ పెడతాను, చెక్ చేయండి. ఇది అరౌండ్ కాస్ట్ చూసుకుంటే ఆల్మోస్ట్ 8,000 to 7,000 ఆ ప్రైస్ అయితే ఉంటుంది. సో నేను చెప్పిన వీటిలన్నిటికీ 3 years అయితే మ్యానుఫ్యాక్చరింగ్ వారంటీ అయితే ఇస్తున్నారు నేను చెప్పిన కాంపోనెంట్స్ అన్నిటికీ. సో ఒకవేళ ఈ బడ్జెట్లో మీరు కానీ తెలుసుకోవాలనుకుంటే ప్రజెంట్ మీరు కానీ హైదరాబాద్లో కానీ ఉన్నట్లయితే తేజాస్ కంప్యూటర్స్ ఉంది. సో నేను దాంట్లో చెక్ చేశాను, మీరు కింద డిస్క్రిప్షన్లో వాళ్ళ నెంబర్స్ ఇస్తాను. ఒకవేళ మీరు చెక్ చేయాలనుకుంటే వాళ్ళకి కాల్ చేసుకోండి, మీరు కొనాలనుకున్నప్పుడు ప్రైస్ ఎంత తెలుసుకోండి. అండ్ దట్టు మీరైతే గుర్తుపెట్టుకుని ఇది పెయిడ్ ప్రమోషన్ అయితే కాదు, జస్ట్ నేనైతే కొన్ని అప్గ్రేడ్ చేయించాను i3 నుంచి కేవలం i7 వరకు. పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా వచ్చింది. అండ్ ఈ వీడియో అయితే ఇంతే. డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్